హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వారందరికీ ఈఎస్ఐసిలో 3500 అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. స్టార్టింగ్ శాలరీ మీకు 26,000 రూపాయల నుంచి 37,000 రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది. మీ పోస్ట్ను అనుసరించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2022గా ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనగా ఏ రీజన్స్ వారికి ఏ ఆర్ఓ కింద ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడే దొరుకుతుంది. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ముందుగా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. ఈ 3500 ఉద్యోగాలు అనేది ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఆల్ ఇండియా బేసిస్ మీద ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో రిలీజ్ చేసిన మొత్తం కలిపి 3500 అండి. ఇందులో విజయవాడ మరియు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అనగా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అప్పర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా స్టెనోగ్రఫరీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగిందండి. వీటికి కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా త్రూ ESIC.nic.in నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ బేసిస్ మీద ఉన్న జాబ్లు కాబట్టి మీకు మంచి శాలరీ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇక యూడీసీ జాబ్లు మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫ్లు 2, MTS పోస్టులు 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా బ్రేకప్ ఇవ్వడం జరిగిందండి. మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా ఈ కేటగిరీ వైజ్ బ్రేకప్ చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్ డీటెయిల్స్ ఇదే విధంగా ఉంటుంది. కేవలం ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే వేరీ అవుతుంది. కాబట్టి నేను ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు స్కేల్ ఆఫ్ పే గమనించినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు స్టెనోగ్రఫరీ పోస్టులకి లెవెల్ 4 పే ఇస్తారండి. అనగా బేసిక్ పే 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది. ఇది కేవలం బేసిక్ పేనే. ఇతర అలవెన్సెస్ అన్నీ కలిపి బేసిక్ పేలో స్టార్టింగ్ బేసిక్ పే 25,500 రూపాయలు ఇచ్చారు కదా, దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ 50% వరకు బేసిక్ పేలో కలిపి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బేసిక్ పే కలిపినట్లయితే మీకు స్టార్టింగ్లోనే మీకు 36,000 నుంచి 39,000 రూపాయల వరకు ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది అప్పర్ డివిజన్ మరియు స్టెనోగ్రఫరీ పోస్టులకి. అదేవిధంగా MTS పోస్టులు గమనించినట్లయితే మీకు లెవెల్ 1 పే స్కేల్ ఇస్తామంటున్నారు. అనగా 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లోనే 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల వరకు ఈ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి శాలరీ అనేది వస్తుంది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని ఇచ్చారండి. ఖచ్చితంగా వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని ఇచ్చారు. స్టెనోగ్రఫరీ పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి మీకు మినిమంగా స్కిల్ టెస్ట్ నామ్స్ కూడా ఇచ్చారండి. డిక్టేషన్ వచ్చేసి 10 నిమిషాలు టైం ఇస్తారు. 80 వర్డ్స్ పర్ మినిట్ లాగా డిక్టేషన్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే 50 నిమిషాలు, హిందీలో అయితే 65 నిమిషాలు టైం ఇస్తారు మీకు. ఇది కూడా కేవలం మొత్తం కంప్యూటర్లో మాత్రమే మీరు ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. MTS పోస్టులకు గమనించినట్లయితే 10th క్లాస్ పాస్ అయిన ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మీకు అప్పర్ డివిజన్ మరియు స్టెనోగ్రఫరీ పోస్టులకి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 27 సంవత్సరాలు ఉండాలి. అది కూడా క్లోజింగ్ డేట్ అయిన ఫిబ్రవరి 15, 2022కి మీరు మ్యాక్సిమంగా 27 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా MTS పోస్టులకైతే మ్యాక్సిమంగా 25 సంవత్సరాలు మించకుండా ఉండాలి 15 ఫిబ్రవరి 2022 వరకు. వీటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికబుల్ అవుతుందండి. SC ST వారికి అయితే 5 సంవత్సరాలు, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ లో అన్రిజర్వ్డ్ వారైతే 10 సంవత్సరాలు, OBC వారైతే 13 సంవత్సరాలు, SC ST వారైతే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారికి కేవలం ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అవకాశం ఉంటుందండి. అది కూడా 15 ఫిబ్రవరి 2022 లోపల మీరు ఆన్లైన్ లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరే ఇతర మోడ్ ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవడానికి కానీ డైరెక్ట్ గా వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. మీరు ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలో మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాల్సి వస్తుంది. మీ సిగ్నేచర్ ని క్యాపిటల్ లెటర్ లో రాయకుండా చూసుకోండి అని ఇచ్చారండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ప్రాపర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీరు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ రాయాలని చెప్పాం కదా, అది ఏం రాయాలి అంటే ఈ బ్రాకెట్లో మీ పేరు రాసి హియర్ బై డిక్లేర్ దట్ all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. ఈ మొత్తం పారాగ్రాఫ్ ని మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఒక వైట్ పేపర్ మీద రాసి దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ కూడా కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే రాయాల్సి ఉంటుందండి. మీరు అప్లై చేసే సమయంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మీ వద్ద ఉంచుకోవాల్సి వస్తుంది. ఏ డాక్యుమెంట్ అయినా స్కాన్ చేసి అప్లోడ్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా, అది కూడా అట్లీస్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు, అనగా మినిమంగా 1 సంవత్సరం వరకు వ్యాలిడ్గా ఉన్న వాటిని మాత్రమే మీరు మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి పేమెంట్ రూపంలో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఫిమేల్ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మెన్ వారందరూ ₹250 పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీకి సంబంధించిన వారు అందరూ ₹500 నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ రూపంలో. దీనిని కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా పేమెంట్ గేట్వే ఆటోమేటిక్గా వీరే ప్రొవైడ్ చేస్తారంటున్నారు. అక్కడ మీరు డైరెక్ట్గా డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని ఆన్లైన్లోనే పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే పే చేయాల్సి ఉంటుందండి అట్ ద టైం. ఫ్రెండ్స్, ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే మీకు ఆ వెన్యూ డేట్ అనేది రెస్పెక్టివ్ కాలేజ్లో మాత్రమే ఉంటుంది. మీకు ఫర్దర్గా ఇప్పుడే ఇంటిమేషన్ ఇవ్వము అంటున్నారు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకునే సమయంలో ఏపీ వారికి ఏపీలోనే, తెలంగాణ వారికి తెలంగాణలోనే ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడానికి మ్యాక్సిమంగా ట్రై చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే ఈచ్ పోస్ట్కి సపరేట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారండి. ఒకసారి మీరు ఇప్పుడే చూపిస్తాను క్లియర్గా, స్కిప్ చేయకుండా చూడండి. అప్పర్ డివిజన్ క్లర్క్కి మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకు ఉంటుంది. మొత్తంగా మీకు 1 అవర్ టైం ఇస్తారండి ఈ 100 క్వశ్చన్లు క్రాక్ చేయడానికి. ఇంగ్లీష్ తప్పించి మిగిలిన 3 సెక్షన్లు హిందీ మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇది ఫేజ్ 1 కింద ఇచ్చారండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో. దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫేజ్ 2కి 1:10 రేషియోలో ఒక పోస్ట్ కి 10 మంది రూపంలో పిలుస్తాము అని ఇచ్చారండి. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పైన మెన్షన్ చేసిన విధంగానే 4 సెక్షన్లు ఇచ్చారు. క్వశ్చన్లు మారుతూ వస్తున్నాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, ఓవరాల్ గా 200 క్వశ్చన్లకు 200 మార్కులకు ఇచ్చారండి. దీనికి 2 గంటల టైం ఇస్తున్నారు. ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ తప్పించి మిగిలిన అన్ని దానికి ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజెస్ లో ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ నుంచి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కి 1:5 రేషియోలో పిలుస్తాము అంటున్నారు. ఒక పోస్ట్ కి 5 మంది చొప్పున క్వాలిఫై చేస్తారు. ఇది జస్ట్ క్వాలిఫై నేచరే ఉంటుందండి. ఇందులో మార్క్స్ అనేది యాడ్ చేయబడవు. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది. ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ 2 పవర్ పాయింట్ స్లైడ్స్ ఉంటాయండి 10 మార్కులకు గాను. టైపింగ్ మ్యాటర్ ఉంటుంది ఎంఎస్ వర్డ్లో 20 మార్కులకు ఉంటుంది. టేబుల్స్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఫార్ములాస్ ఉపయోగించుకుని, దానికి గాను 20 మార్కులు ఉంటాయండి. ఓవరాల్గా 50 మార్కులకు అనేది మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి 30 నిమిషాల టైం అనేది ఇస్తారండి. ఖచ్చితంగా దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్టెనోగ్రఫరీ పోస్టులకు అయితే కేవలం 3 సెక్షన్లు మాత్రమే ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్లు 100 మార్కులకి, రీజనింగ్ అబిలిటీ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు గాను ఉంటుంది. దీనికి డ్యూరేషన్ అనేది సపరేట్ గా ఇచ్చారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు 70 నిమిషాలు, రీజనింగ్ అబిలిటీకి 35 నిమిషాలు, జనరల్ అవేర్నెస్ కి 25 నిమిషాలు ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 1:10 రేషియోలో ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తామంటున్నారు. ఫేజ్ 2 ఎగ్జామ్ లో కూడా కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ లో మాత్రమే ఉంటుందండి ఈ స్టెనోగ్రఫరీ టెస్ట్ అనేది. ఇంగ్లీష్ అయితే 50 నిమిషాలు, హిందీ అయితే 65 నిమిషాలు మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్టెనోగ్రఫరీ టెస్ట్ కి. ఇందులో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇందులో 3వ పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గమనించినట్లయితే మీకు 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకు, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకు, ఓవరాల్గా 100 క్వశ్చన్లకి 200 మార్కులకు అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 1 అవర్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారని మీకు. ఇందులో కూడా మినిమం 1:10 రేషియోలోనే క్వాలిఫై చేస్తాము ఫేజ్ 2 అని చెప్తున్నారు. మెయిన్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ లిస్ట్ మాత్రమే ఉంటుందండి. మీకు ఈ ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే 1:10 రేషియోలో మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 క్వాలిఫై చేస్తారు.
ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన విధంగా 4 సెక్షన్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 మార్కులకు ఇచ్చాడండి. 200 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటుంది. 2 hours టైం ఇచ్చారు. ఇందులో ఖచ్చితంగా మీరు ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకున్న వారికి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో అవకాశం అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే మీకు లింక్ అనేది ఆన్లైన్లో అవైలబిలిటీ వచ్చేసి 15th January 2022న ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th February 2022న కేవలం 1 month టైం మాత్రమే ఇచ్చారు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన esic.nic.in నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. ఇదే విధంగా తెలంగాణ పోస్టులకు గాను గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని. అప్పర్ డివిజన్ పోస్టులకు గాను 25 వేకెన్సీస్, స్టెనోగ్రాఫరీ పోస్టులకు 4 వేకెన్సీస్, ఎంటీఎస్ పోస్టులకి 43 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా స్ప్లిట్ అప్ ఉన్నాయి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్సర్విస్మెన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. రిమైనింగ్ ఫర్దర్గా ఇచ్చిన నోటిఫికేషన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన విధంగానే ఉంటుందండి. పే స్కేల్ కానీ, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, రిమైనింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్గా ముందు చెప్పిన నోటిఫికేషన్ ప్రకారంగానే ఉంటుంది. కాబట్టి దీనిని నేను చెప్పడం లేదు ఇక్కడ. ఎవరైనా ఏదైనా మిస్ అయినట్లయితే ముందుకు వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ రెండింటి యొక్క లింక్లను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అప్లై లింక్ను కూడా డిస్క్రిప్షన్లోనే పొందుపరుస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.